కూర్చున్నారు కదా, సెల్యూట్ సెల్యూట్ మీ అందరికీ. ఎందుకంటే ఒకవేళ టైంలో నేను ఇలా కూర్చున్నాను, మీటింగ్ సీట్లు లేవు, క్రౌడ్ అంతా నిండిపోయింది, షూ తీసేసి ఎక్కడ వేసుకుని దానిపైన కూర్చొని ఉన్నాం. నాకు కావాల్సింది గురూజీ వాళ్ళు ఇచ్చే నాలెడ్జ్ కావాలా, నాకు నేర్చుకోవడం కావాలా, నాకు ఇక్కడ పెట్టే ఫుడ్ అవసరంలా, నాకు ఇక్కడ మ్యూజిక్ క్లాస్ ఇవి కాదు కావాల్సింది. నేను ఇక్కడ ఏం నేర్చుకోగలుగుతాను, నేను దాని నుంచి ఏం నేర్చుకొని నా టీంకి ఉపయోగపడగలుగుతాను, ఇది మాత్రం నేను చూసేవాడిని. ఇక్కడ పెట్టే ఫుడ్, లైటింగ్ బాగాలేదు, వాళ్ళు ఏది నాకు వద్దు, వాళ్ళు చెప్పే మాటలు నాకు కావాలా, వాళ్ళు ఇచ్చే నాలెడ్జ్ నాకు కావాలా. దాన్ని నేర్చుకొని నా భవిష్యత్తు, నా బిడ్డల భవిష్యత్తు, నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళ భవిష్యత్తు నేను నిర్మించుకోవాలి. అది మాత్రం ఆలోచించేవాడిని. ఏవి నా మైండ్కి కూడా వచ్చేవి కాదు, ఏది మైండ్కి వచ్చేది కాదు. సో ఒకటి ఇక్కడ నేర్చుకోవాలి, నాలెడ్జ్ ఇంపార్టెంట్ అని చెప్పి బిలీవ్ చేసిన. వాళ్ళు ఏం చెప్తే అది ఏ రోజు కారణాలు చెప్పరా, ఏ కారణం కూడా చెప్పరా. ఎన్నోసార్లు ప్లాన్కి వెళ్ళేవాళ్ళం, ప్లాన్కి వెళ్ళినప్పుడు మంచి ఆకలి ఉంటుంది. ఎన్నోసార్లు నేను ప్లాన్కి వెళ్ళినప్పుడు మంచి ఆకలి, అదే టైంలో ఫోన్ కాల్ వస్తుంది, సుబాని ఇట్లా ప్లాన్ ఉంది వెళ్ళాలి సార్, మీరే రావాలా అంటారు. సో రావాలి అన్నప్పుడు ఆకలి ఒక పక్క, తింటే మళ్ళీ ప్రాస్పెక్ట్ వెళ్ళిపోతాడు. సో ఆ టైంలో కూడా ఒక చిన్న సాక్రిఫైస్, ఆకలి వస్తూనే ఉంటుంది. ఎన్ని రోజులు ఆకలి కడుపుని చూడలేదు. చికెన్ వండుకుంటే ఇంట్లో నువ్వు వేసుకో ఒక ముక్క, నువ్వు వేసుకో ఒక ముక్క, అమ్మ నాకేడో నేను అమ్మకి ఏడో, ఎట్లా ఉంటుంది తెలుసా ఇది? ఎందుకంటే ఎక్కువ తెచ్చుకోలేదు కదా, నాకమ్మ లేదమ్మా నాకు తినబుద్ధి కావట్లేదు, నేను లేదురా నేను ఏదో తినడం నాకు అవసరం లేదు, అమ్మ నాకేయడం. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు అనమాట. ఒక ప్లాన్ కోసం ఒక ఆకలి, ఎన్ని ఆకలి చూడలేదు, అట్లాంటి ప్లాన్కి వెళ్ళిపోయేవాడిని, సాక్రిఫైస్ చేసి ప్లాన్కి వెళ్ళేవాడిని. నేను 102 జ్వరం ఉండేది, ఇప్పుడు కూడా గుర్తు రాదు, 102 జ్వరం ఉండేది. జ్వరం ఉండే ఆ టైంలో కూడా ఫీల్డ్కి వెళ్ళాలా, ప్లాన్కి వెళ్ళాలా, ఇంట్లో కమిట్మెంట్ తీసుకొని వచ్చా. ఏ రోజు కూడా నాకు ఇది ఇవ్వు అది ఇవ్వు అని చెప్పి నా భార్య నన్ను అడగల, నాకు అది కావాలా ఇది కావాలా, నన్ను టార్చర్ పెట్టా. మా అమ్మ నాన్న సపోర్ట్ చేశారు, నువ్వు చేయరా నువ్వు చేయి, నేను పని చేస్తున్నా కదా నేను చూసుకుంటారా నువ్వు చేయాలని చెప్పి మా నాన్న. ₹1 సంపాదన లేనప్పుడు కూడా నా భార్య నాకు పెళ్లి చేశారు. ₹1 సంపాదన లేనప్పుడు కూడా నేనున్నా అని చెప్పి మా నాన్న పెళ్లి చేశాను. తను నేను ఇష్టపడ్డాను కాబట్టి నువ్వు పోరా చేసుకోరా అని చెప్పి. సో అలాంటి ఏ రోజు నన్ను నువ్వు చెయ్యొద్దు అని ఎప్పుడు చెప్పాలా, ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండాలి. ఫీవర్ ఇంటి నుండి బయటకు వచ్చి బిజినెస్ చేసేవాడిని. సో అటు ఫీవర్ ఉన్నా సరే నువ్వు మా వైఫ్ అనేది పర్లేదు రెస్ట్ తీసుకోలేదు కాదు, నువ్వు వెళ్ళి పర్లేదు వెళ్ళలేదు, అటువంటి మెంటాలిటీ. ఎందుకంటే ఒకటి కమిట్మెంట్ తీసుకున్నాము, మనం ముందుకు వెళ్ళాలి. ఇవన్నీ వినడానికి నీకు కొంచెం అనిపించవచ్చు. ఈరోజు చాలా సాక్రిఫైస్ చేసినావు, వేరున్నట్టుగా జాబ్ అన్నీ నీ డెసిగ్నేషన్ అన్నీ సాక్రిఫైస్ చేసినావు, నువ్వు కొడితే గొప్పగా చేయాలా, మంచి పొజిషన్కి వెళ్ళాలా అని చెప్పి ఇదే మైండ్ సెట్తో ఉండేది. అలాంటిది ఆ ఫుడ్ సాక్రిఫైస్ చేసావు. మంచి నిద్ర వస్తూ ఉంటుంది ఆ టైంలో ప్లాన్, పల్లెట్ అవుతుంది, 1 గంట అవుతుంది, ఎండ ఉంటుంది, బాగుంటుంది. ప్లాన్కి వెళ్దామా అనే డౌట్ ఏ రోజు రాలా కాబట్టి ఈ రోజు ఇక్కడ ఉన్నాం. సో అలా స్టార్ట్ అయిన నా జర్నీ ఈరోజు సేఫ్ షాప్ నా లైఫ్లోకి రావడం వల్ల సో ఇంత గొప్పగా నా లైఫ్ నిర్మించబడింది అనమాట. దీనికి నేను సేఫ్ షాప్కి, మహాగురుజులకి అండ్ ముఖ్యంగా సోమశేఖర్ మహాగురుజీ కోసం గ్రేట్ క్లాప్స్ ఒకసారి. ఎందుకంటే హీ ఈజ్ మై ఇన్స్పిరేషన్. ప్రతిసారి నాకు ధైర్యం కావాలంటే నేను సోమశేఖర్ మహాగురుజీ తెచ్చుకుంటాను. ఎందుకో తెలియదు కానీ ఆయన చూసినప్పుడల్లా నాకు ధైర్యం వస్తుంది, ఆయన మాట విన్నప్పుడల్లా ధైర్యం వస్తుంది. దిశ దగ్గర నుంచి, చాలా మీటింగ్స్ దగ్గర నుంచి చాలా దగ్గరగా చూసి చాలా నాకు సపోర్ట్ చేసిన వ్యక్తి అనమాట సోమశేఖర్ మహాగురుజీ. ఇలా సేఫ్ షాప్ని మనస్ఫూర్తిగా చేసిన వ్యక్తి, చిన్న వాటికి సాక్రిఫైస్ చేసిన ఈ సుబాని. సో ఏవైతే చూడలేకపోయాడు, చిన్నప్పుడు చిన్న కష్టాలు పడ్డాడో, ఈరోజు సేఫ్ షాప్ ఒక లగ్జరీ లైఫ్ తీసుకొచ్చి పెట్టింది సుబాని లైఫ్లో. థ్యాంక్ యూ. అందుకే సుబాని లాంటి పేరెంట్స్ ఎవరైతే తన బిడ్డని సేఫ్ షాప్ చేయండి సపోర్ట్ చేస్తున్నారో, సుబాని లాంటి భార్య నువ్వు చేయి పర్లేదు నువ్వు వెళ్ళు అని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ బలిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ గురించి ఈ డైమండ్ పర్చేస్ స్టేజ్ మీద నాకు మాట్లాడే అవకాశం ఇచ్చారు. జన్మజన్మకి రుణపడి ఉంటా సేఫ్ షాప్కి. మీకు
తరతరాలు చెప్పుకునే వచ్చిందనమాట. మా అమ్మగారికి నాన్నగారికి స్టార్టింగ్ చెప్పలేకపోయా, కానీ ఈరోజు చిన్నది ఒక మాటలో కంప్లీట్ చేస్తాను. చిన్న ఏం చేస్తున్నావురా మామయ్యల వాళ్ళకి ఏదో మాట్లాడుతున్నారంటే ఈరోజు నేను సమాధానం చెప్పవసరం. మా ఇంటి బీరువా తీసినామంటే శాలువాలు ఉంటాయి చూడు, శాలువాలు, ఆ శాలువాలు సమాధానం చెప్తాయి అనమాట. నా బిడ్డ గర్వపడే పని చేస్తున్నాడు, శాలువాలు చెప్తాయి. సో అలాంటి కంపెనీలో, అలాంటి గ్రేట్ సిస్టంలో ద గ్రేట్ రాయల్ టైగర్ టీమ్ ఇండియా కాదు వరల్డ్ #1 టీంలో ఉన్నందుకు గర్వపడుతున్నాడు అనమాట. ఇది జోక్ కాదు, ఇది జోక్ కాదు. ఏ విజనరీ లీడర్ కూడా ఉండదు, విజనరీ లీడర్ ఉండదు. ఈరోజు సేఫ్ షాప్ ప్యారిస్ స్విట్జర్లాండ్ తీసుకెళ్తాను. దానికంటే ముందు ఇదే 2023లో ఒకప్పుడు కారు సీట్ బెల్ట్ పెట్టుకోవడం తెలియని సుబాని 2023లో ఫిబ్రవరిలో థాయిలాండ్కి వెళ్ళాడు. ఎక్కడికి? మార్చిలో టర్కీకి వెళ్ళాడు, టర్కీకి. ఆగస్టులో వియట్నాంకి వెళ్ళాడు, వియట్నాం. డిసెంబర్ 4వ తేదీ ప్యారిస్ అండ్ స్విట్జర్లాండ్. ఒకే సంవత్సరంలో 4 దేశాలు. ఎంత వాడికి ల్యాప్టాప్ భుజాన్ని వేసుకుని తిరిగిన సుబాని, సేఫ్ షాప్ ఇక్కడ నుంచి చేసిన సుబాని. ఈరోజు నువ్వు చేసిన కష్టానికి ప్రతిఫలం సేఫ్ షాప్ ఇస్తుంది. నువ్వు ఇప్పుడు దేశాలు తిరుగు, ఫీల్డ్ కాదు, నువ్వు దేశాలు తిరుగు అని చెప్పి చెప్తాను సేఫ్ షాప్. దాన్ని ఎక్కడి నుండి చేయాలా, దాన్ని ఎలా చేయాలా ఇక్కడ నుండి చేశా, చేస్తూనే ఉంటా, నా బిడ్డలు కూడా చేస్తూనే ఉంటా, రాసి పెట్టుకో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్లీ టీం ఎవరైతే ఉన్నారో నిజంగా చెప్తున్నా, భగవంతుడు నాకు ఇచ్చిన గొప్ప కుటుంబం ఏంటంటే టీం అనమాట. గ్రేట్ క్లాప్స్ ఒకసారి ఎప్పుడు అది ఇదే సంవత్సరం డైమండ్స్ కాబోతున్నారన్నమాట ఆ టీంలో. సో వాళ్ళ పేరు గురూజీ బ్లెస్సింగ్స్ ఇన్వైట్ చేస్తాను, నేను అనౌన్స్ చేయబోతున్నాను అనమాట. సో ద ఫస్ట్ డైమండ్ కాబోతున్న వ్యక్తి ఎం నాయుడు బాబు. నాతో పాటే ప్లాన్ విని ఎంతో మంది ఫ్రెండ్స్ దూరం పెట్టినా నాతోనే అడుగులు వేస్తూ వచ్చిన వ్యక్తి, నా 10th క్లాస్మేట్, నాతో చదువుకున్న వ్యక్తి, నన్ను నమ్మిన వ్యక్తి షేక్ సాయద్. అదే 10th క్లాస్లో ఇంకో వ్యక్తి నాతో వచ్చాడు, ఇంకో వ్యక్తి కలిసి అడుగులు వేశారు అనమాట. బి భరత్ కుమార్. One of the powerful leader, दमदार leader, वैजाग का बादशाह गणेश. And दमदार leader, powerful leader, हितेश कुमार. And इधे संवत्सరం ఇంకో పర్సన్, one of the honest persons, సేఫ్ షాప్ అంటే ప్రాణం ఇచ్చే పర్సన్స్, పైడి రామకృష్ణ. వీళ్ళందరూ డైమండ్ షీట్ కంప్లీట్ చేసుకోబోతున్నారు. నా డైమండ్ షీట్ స్టాక్ దగ్గర చెప్తున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. గురూజీ థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. నాకు ఇంకా మాట్లాడనిపిస్తుంది, ఇంకా మాట్లాడనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. థ్యాంక్ యూ సో మచ్ వికాస్ మా గురూజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురూజీ. థ్యాంక్ యూ సతీష్ గురూజీ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అర్థమైపోయిందనమాట. రెగ్యులర్గా అందరికి వచ్చేటే ఆయనకు వచ్చినాయి, కానీ అధిక మించాడు కాబట్టి డైమండ్ అయ్యాడు. అవునా? ఎస్. మామూలుగా డైమండ్ అవ్వరు, అంత పవర్ఫుల్ అయితేనే డైమండ్ అయ్యేది ఇక్కడ. మరి మీరు రెడీనా? రెడీ అయితే